శుభప్రదం జయప్రదం. ఇక ఈ టీడీపీ సిండికేట్ నకిలీ మద్యం దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు సర్కార్ పోలీసు జులుంతో బరితెగిస్తోంది. రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు తెగబడుతోంది. నకిలీ మద్యం దారుణాలను వెలుగులోకి తెస్తున్న సాక్షి పత్రికపై కక్ష సాధింపు చర్యలకు తెగిస్తోంది. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ నియంతృత్వ చర్యలు కొనసాగిస్తూనే ఉంది. నకిలీ మద్యం అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. కూటమి అరాచకాలు, మోసాలు, దౌర్జన్యాలను ప్రజల తరపున సాక్షి మీడియా ప్రశ్నిస్తూనే ఉంటుంది. అయితే చంద్రబాబు అండ్ కో గ్యాంగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పచ్చ కాకీల తాటాకు చప్పుళ్ళు, ఉడత బెదిరింపులకు సాక్షి మీడియా అదరదు, బెదరదు. మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ మద్యం మాఫియాపై పోరాడుతున్న సాక్షిపై అధికార మదంతో కూటమి ప్రభుత్వం విరుచుకుపడుతోంది. నకిలీ మద్యం రాకెట్ దారుణాలను వెలుగులోకి తేకుండా కట్టడి చేయాలనే పన్నాగంతో బరితెగిస్తోంది. ఆర్టికల్ 19(1) కింద రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కులను పాశవికంగా కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది. హైదరాబాద్లోని సాక్షి పత్రిక ప్రధాన కార్యాలయంలో ఏపీ పోలీసులు బుధవారం దాదాపు 10 గంటల పాటు హల్చల్ చేయడం, ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డిని విచారణ పేరుతో వేధించడం ప్రభుత్వ కుతంత్రానికి తార్కాణం. ఒక నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్ఛార్జిను కూడా వారం రోజులుగా వేధిస్తుండడం సర్కార్ కుట్రలను బహిర్గతం చేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, దోపిడీని బట్టబయలు చేస్తున్న సాక్షి మీడియా గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం సాగిస్తున్న కుట్రలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియా యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా సాక్షి మీడియా పోరాడుతోంది. అమాయక ప్రజల ప్రాణాలకు పెనుముప్పు కలిగిస్తున్న నకిలీ మద్యం బాగోతాన్ని పూర్తి ఆధారాలతో వెలుగులోకి తెస్తూ ప్రజలను చైతన్యపరుస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, రాజాం, అన్నమయ్య జిల్లా ములకల చెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం మాఫియా దారుణాలను సవివరంగా వెల్లడించింది. రాజ్యాంగం కల్పించిన పత్రికా హక్కుతో సాక్షి బాధ్యతాయుతంగా వ్యవహరించడం ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారింది. నకిలీ మద్యం తాగిన అనంతరం సందేహాస్పద రీతిలో 4 మృతి చెందడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఆ వాస్తవాన్ని సాక్షి పత్రిక ప్రచురించడాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు సహించలేకపోయారు. నకిలీ మద్యం దందాను అరికట్టడంపై కాకుండా వాటిని వెలుగులోకి తెస్తున్న సాక్షిపై కక్ష సాధింపు చర్యలకు తెగబడ్డారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్, కలిగిరి, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అక్రమంగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పత్రికలు ప్రచురించే కథనాలపై ఏదైనా అభ్యంతరం ఉంటే అధికారికంగా వివరణ పంపించవచ్చు. ఇంకా కావాలనుకుంటే పరువు నష్టం దావా వేయొచ్చు. అందుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. దీనిపై న్యాయస్థానం తుది తీర్పును వెల్లడిస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగపరమైన నిబంధనలను పాటించాలన్న ఆలోచనే లేనట్లుగా కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా సాక్షిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది.